షాపింగ్ అయిపోయింది. ఓకే బాయ్. మేడం మీరు తెలుగువాడా? నేను తెలుగువాడినే. మీ పేరేంటండి? నా పేరు సురేష్ణారెడ్డి. మా ఆయన పేరు సమరసింహారెడ్డి. మాది కనకలేండి. అమ్మో కడప. అయినా ఆ పేర్లు ఎలా మార్చేసుకున్నారు? అమ్మో అంటారేంటి? మై నేమ్ ఇస్ రెడ్డి. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. సినిమా చూడలేరా? మా పేర్లు అంటారా? చేతాడంత పేర్లు పెట్టుకొని తిరిగితే ఎవరు పిలుస్తారండి? ఆఫీస్లో నా పేరు చేసే కూని భరించలేక నా పేరు సు అని మా ఆయన పేరు శామ్ అని మార్చుకున్నాం రండి. అవును, మీరు కొత్తగా వచ్చారా క్యాలగరీకి? తెలుగు వాళ్ళ కోసం మొహమాచినట్టున్నారు. అవునండి, నా పేరు బుచ్చుబాబు. నేను వచ్చి 3 ఏళ్ళైనా క్యాంపస్ లో ఎక్కువ ఉండడం వల్ల తెలుగు. మీరు ఎక్కడుంటారండి? మేము ఎవరికిలో ఉంటామండి. మీరు? నేను ఈ మధ్యనే ఒకే షిఫ్ట్. అవునా? అయితే ఈ రోజు సాయంకాలం మా ఇంటికి తెలుగు వాళ్ళు వస్తున్నారు. పార్టీకి పిలిచాము. మీరు తప్పకుండా రండి. హాయిగా తెలుగు భోజనం చేయొచ్చు, తెలుగు మాట్లాడుకోవచ్చు. మీ అడ్రస్ అండి? మాది 35 ఎవర్ హాలోవే. తప్పకుండా రండి. సాయంకాలం వెయిట్ చేస్తూ ఉంటాము. తప్పకుండా అండి, సాయంత్రం కలుగుతాను. ఓకే అండి, బాయ్. కరెక్ట్ అడ్రస్ చెప్తున్నారా? వెంకట్ సత్యప్రకాష్ రావండి. ఇక్కడ వాళ్ళకి పేరు చెప్తూనే ఏదో సెంటెన్స్ చెప్తున్నట్లుగా అపార్థం చేసుకుంటున్నారు. అందుకనే కట్ షాట్ చేసి క్యాష్ చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ ఆవిడ తన ప్రొఫెషన్ తో పాటు ఇక వాళ్ళ ఆయనతో పాటు మ్యాచ్ అవ్వాలని అట్లా చేసుకుంది. ఇంకా దాని పేరు పాల్. వెన్నముద్దల్ నందగోపాల్. వాళ్ళ ఆవిడ బ్యాగి. మళ్ళీ సేమ్ స్టోరీ లేండి. అవును, మీ పేరు ఇంకా మీరు బుచ్చిబాబని ఎందుకు ఉంచుకున్నారు? నా పేరు నాకు బాగా ఉంది సార్. మీరు అడ్రస్ కరెక్ట్ గానే ఇచ్చారు కదా, ఇదే కనుక్కున్నాను. అవును గారు, మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటారు? నేను డౌన్ టౌన్ లో వర్క్ చేస్తానండి. రోజు బస్సు ట్రైన్ పట్టుకొని వస్తుంటానులేండి. డిస్ట్రిక్ట్ స్టేషనేనా? అవునండి. మరి నాకు ఎప్పుడు మీరు కనపడలేదా? డిస్ట్రిక్ట్ స్టేషన్ కు ముందే వచ్చా. లేట్ బస్ పట్టుకొని ఇంటికి వెళ్తానులేండి. ఎందుకంటే నేనే ముందెళ్తే వంట నేనే చేయాలి కదా. మీరు ఒక్కరే వచ్చారండి, మీ వైఫ్ రాలేదా? నాకు ఇంకా పెళ్లి కాదు. మా విజయనగరం పెళ్లి కూతురుంది. అది కరాటే కుంఫులో ఎక్స్పర్ట్ అట. బ్లాక్ బెల్ట్ కూడా. అందరూ తనకి ఎక్కువ మీద కోపం ఉందంటారు, కానీ ముందుగా చూసుకుంటే చక్కగా ఉంటుంది. సంబంధం మాట్లాడమంటారా? అమ్మో, బ్లాక్ బెల్ట్ ఇందులో కోపిస్తే అబ్బాయి, నేను ఇంకా అమ్మాయిని చూసే ప్లాన్ లో లేదండి. అమ్మాయిని కాకపోతే అబ్బాయిని చూస్తున్నారా? ఎక్కడా చూడలేదండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. తెలుగు వాళ్ళలోనా? ఇండియన్సా? ఎక్కడ అబ్బాయిలు? చిచ్చి, నన్ను చాలా అబద్ధం చేస్తున్నాయండి. అలాంటిదేమి లేదు. అయ్యో, ఎక్కడ అమ్మాయిలు ఎక్కడ ఎవరిని చేసుకున్నా కానీ మీ ప్రాపర్టీ మీద తనకు ఎలాంటి హక్కు లేదని డాక్యుమెంట్స్ తయారు చేయించుకోండి. లేకపోతే మీరిద్దరు ఎన్ని రోజులు కలిసి ఉంటారో తెలియదు కదా. నాకు ఆ ఉద్దేశం లేదండి.
అయినా పెళ్లి విషయం ఏదో మా అమ్మ నాన్న చూసుకుంటారు. ఇంతటితో టాపిక్ వదిలేండి ప్లీజ్. ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటే మన ఆంధ్ర వంటలు రుచి రుచిగా ఎవరు వండి పెడతారు? రుచి రుచిగా వంట చేసి పెట్టేవారంటే లేకుంటే కదా. మొన్న ఉగాది రోజు ఎంత ఇన్సర్ట్ చేశారు. ఎన్ని కోసం చేస్తే ఏం చేయండి. ఏమైంది బ్యాని? మొన్న ఉగాది రోజు సరదాగా బొబ్బట్లు పులిహోర చేద్దామని ట్రై చేశాను. బొబ్బట్లు పిండి కలిపి ఆయిల్ వేసి చేయడం ఎంత మెసి. పైగా క్లీనింగ్ ఏం చేస్తారు. ఇంట్లో పొగ వాసన. అందుకని మొన్న మంచి మార్కెట్ లో స్ప్రింగ్ రోల్ షీట్స్ దొరికితే కొన్నాను. వాటిలో చక్కగా పూర్ణం పెట్టి వెదర్ బాగుంది కదా అని బాబీకి మీద కాల్చారు. అలా చేసిస్తే బొబ్బట్లు పంటికి ఎదురు తిరుగుతున్నాయి అని వెక్కిరించారు. పోనీ పులిహోరైనా మెచ్చుకున్నారంటే దానికి కూడా ఏదో పేరు పెట్టి ఎగదాలు చేశారమ్మా. అంతలా రియాక్ట్ అవడానికి ఏం చేశావేంటి? పులిహోరిస్తే రైస్ కింద మీద పడింది, అంత వాసన వచ్చింది అని అంటారు. అందుకని ఎంచక్క పఫ్ పేస్ట్రీ ర్యాపర్స్ లోని ఒక స్పూన్ పులిహోర వేసి చేసిస్తే పులిహోరని ఇలా కూడా కూటి చెయ్యొచ్చని ఇప్పుడే తెలిసింది. నువ్వు ఇంకెప్పుడు చెయ్యకు అని నాతో కొట్టేయించుకున్నారండి. మన ఇండియన్ హస్బెండ్స్ లో క్రియేటివిటీ చాలా తక్కువ. నోవెల్ ఐడియాస్ అసలు ఎంకరేజ్ చేయరు. నువ్వు ఏ మాత్రం ఫీల్ కావద్దు బ్యాగి. కీప్ కంటిన్యూయింగ్ యువర్ ట్రయల్స్. గారు 9 అయింది భోజనమా? కాబట్టి మీ భోజనం కొద్దిసేపట్లో అక్కడే ఉండండి, మేము భోజనం చేసి వస్తాం. అబ్బా భోజనాలు చాలా బాగున్నాయండి. ఈ గుత్తి వంకాయ కూర, కొబ్బరికాయ పచ్చడి ఎన్నాళ్ళైందో ఇంత చక్కటి అంగా భోజనం తిని. థ్యాంక్స్ అండి. ఆ ముఖ్యం చేసిన వాళ్ళకి చెప్పండి. సార్ నీకు వంట చేయడం పోవచ్చా? ఏ నీకు రాదా? కదండి, మీకు అవసరం వచ్చుండదులేండి. గారు థ్యాంక్స్ అండి. మీకు చాలా పని అవుతుంది. ఇంక నేను వెళ్ళొస్తాను కదా. చాలా పని అయిందని చెప్పి ఏం చేయకుండా జరుగుతారే. ఫస్ట్ టైం కాబట్టి సో మిమ్మల్ని వదిలేసిందిలేండి. నెక్స్ట్ టైం ఆ గ్యారెంటీ లేదు. పర్వాలేదులేండి. శాంపు పాత్రలు గడవడం అవన్నీ బాగా అలవాటు. మీరు హాయిగా వెళ్ళిరండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఇప్పుడే కొంతమంది తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నానే చక్కటి భోజనం పెట్టారు. నాలైందో ఇంత చక్కటి భోజనం తిని. నేను మీ నాన్నరా దిక్కులేని వాళ్ళలాగా పిల్లింట్లో వాటింట్లో భోజనం చేయకపోతే నువ్వే హాయిగా పెళ్లి చేసుకుని అడగచ్చు కదా. ఇంకా ఈ వెనవేషాలు ఎన్నో చేస్తావా? ఏ తెల్లమ్మాయిలో చేసుకుని చస్తాడండి అమ్మా. అబ్బే అలాంటిది ఏం లేదు నాన్న. మరి సంబంధాలు చూసి అడగమంటావా? సరే నాన్న మీ ఇష్టం. ఒక నెల రోజులు పోయాక బుచ్చిబాబుకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక వేడి వేడి ఉత్తరం ఒక పార్సల్లో వచ్చిందండి. బుచ్చిబాబు ఏమో అది ఓపెన్ చేయడానికి కొంచెం భయపడుతూ ఏంటా అని తెరిచి చూస్తే ఆ పార్సల్లో కర్మగాలి నిన్ను కన్న దిక్కుమాలిన తండ్రికి